హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ వ్లాగ్స్. ఎగ్స్ అలాగే బీన్స్ ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఈ రెండు కాంబినేషన్లో మంచి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా 1/2 కిలో బీన్స్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత 5 ఎగ్స్ని కూడా ఉడికించుకోండి. కట్ చేసుకున్న బీన్స్ని కొద్దిగా వాటర్ వేసుకొని 70% కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 ఆనియన్స్ అలాగే 3 టమాటాలు కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లుగా ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటిపెట్టలో ఉంచుకోండి. 2 లవంగాలు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. దీనిలోనే కొంచెం కరివేపాకు అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి కలిపేసేయండి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయడం వలన టమాటాలు త్వరగా మగ్గిపోతాయి. మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకున్నారంటే టమాటాల్లోని వాటర్ రిలీజ్ అయ్యి త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి, స్పైసీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసేయాలి. ఆ తర్వాత ఉడికించుకున్న బీన్స్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇవి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత గ్రేవీకి తగినంత వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తరువాత ఉడికించుకున్న ఎగ్స్ని వేసి మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే మన బీన్స్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్ కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచిగా ఉంటుంది. అలాగే కొత్త టేస్ట్ అయితే ఎంజాయ్ చేస్తారు. మరెందుకు ఆలస్యం, ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. చివరిగా కొత్తిమీర వేసుకొని వేడిగా సర్వ్ చేసుకోండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో టు మై ఛానల్.